నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అప్పుడేమో చిరంజీవి గారి కాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడొచ్చి నోటి దూలతోటి పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబాన్ని, ప్రత్యేకించి ఆ పసివాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే దిశకి రోజా గారు వచ్చేసారు. ఏంటి అసలు ఆవిడ సమస్య? ఆవిడకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బీయింగ్ ఎ ఉమెన్ నేనేమన్నా మాట్లాడొచ్చు, నాకేం ఇబ్బంది రాదు అని. కానీ పరిస్థితులు అట్లా లేవు. మనం సంయమనం పాటించాలి, మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆ రోజు మంత్రి పదవి వచ్చినప్పుడు మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి రోజా గారు ఆయనతో పాటు ఆయన కరచాలనం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకొని వచ్చారు. ఈరోజు వచ్చి తిరుమల వివాదానికి పవన్ కళ్యాణ్ గారిని లింక్ చేస్తున్నారు. లేని వివాదాన్ని సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆవిడ అన్నా లెజినోవా, ఆవిడేదో వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఆయన నమ్ముకున్న తర్వాత ఆ ఏడుకొండల వాడికి మొక్కుకున్న తర్వాత ఈ పిల్లవాడు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆవిడ నమ్మిక అది. ఆ నమ్మిక ప్రకారం ఆవిడొచ్చి మొక్కు చెల్లించుకున్నారు. దీన్నేదో పవన్ కళ్యాణ్ గారు తిరుమలని వాడేస్తున్నారు, అన్ని వ్యవహారాలకి వాడేస్తున్నారు. అపచారాలు జరుగుతున్నాయి, తిరుమలలో బోల్డన్ని అపచారాలు జరుగుతున్నాయి. గోవులు చనిపోతే దానికి పవన్ కళ్యాణ్కి లింక్ పెడతారు. మీరేమంటారు? ఆ రోజు సరే మీకు పదవి వచ్చింది, సంతోషం. ఇండస్ట్రీలో పెద్ద ఆయన చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, నమస్కారం పెట్టుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు, మంచిదే, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత మీ వాచాలత్వం ఏంటంటే ఊళ్ళు దేశాలు తిరిగేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒకటి మాట్లాడతారు. తిరుమలలో గోవులు మృతి చెందాయి. మీరు ఆ కాంటెక్స్ట్లో సందర్భం లేని ఒక వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఏంటది? వెంకటేశ్వర స్వామితో తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే మరి ఏమవుతుందో చంద్రబాబు బాగా రుచి చూశారు, పవన్ కళ్యాణ్ ఇటీవలే కొద్దిగా రుచి చూశారు. ఇదే మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. ఇదే మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏంటండి అందులో మీ అర్థం ఏంటి? బాగా పెట్టుకుంటే బాగా రుచి చూశాడు. ఏంటి వెంకటేశ్వర స్వామి తోటి చంద్రబాబు గారు బాగా పెట్టుకుంది? అదేమన్నా మీరు ఎలాబరేట్ చేయగలిగారా? లేకపోతే ఫ్లో బాగుంది కదా అని అనేసారా? అందుకనే అలిపిరి యాక్సిడెంట్ అయిందని అంటున్నారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ధర్మాన్ని నమ్ముతున్నారో ప్రజలకి తెలియదు. మీరు హిందూ ధర్మాన్ని నమ్ముతారా లేకపోతే మరి ఇతర ధర్మాన్ని, మీరు ఏ ధర్మాన్ని నమ్మకపోయినా వచ్చే ఇష్టం ఏం లేదు. బట్ నమ్మే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ మనోభావాలు గాయపరచడం అనేది కరెక్ట్ కాదు. తిరుమల వెంకన్న పాదాల దగ్గర పుట్టి పెరిగారు చంద్రబాబు గారు, చిత్తూరు జిల్లా వాసి. ఆయన కరెక్ట్గా ఆయన మొదటిసారి కంటెస్ట్ చేసి గెలిచిన నియోజకవర్గం కిటికీ తలుపు తెరిచి చూస్తే 7 కొండలు కనిపిస్తుంటాయి. ఆ స్వామిని నమ్ముకున్నాడు ఆయన చంద్రబాబు గారు. అలిపిరి దగ్గర క్లెమోర్మెన్ తోటి మావోయిస్టులు పేల్చే ప్రయత్నం చేసినప్పుడు త్రుట్లో తప్పించుకున్నారు. మీరేమంటారు? ఆయనతో పెట్టుకున్నాడు కాబట్టే ఈ ప్రమాదం జరిగింది, మావోయిస్టులు బారిన పడ్డారని. మాలాంటి సామాన్యులు ఏమంటారంటే, అంటే మీరు వీఐపీ కదా, మాలాంటి సామాన్యులు ఏమన్నారంటే వెంకటేశ్వర స్వామి మీద ఆయనకు నమ్మిక ఉంది కాబట్టి ఆయనే బయటపడేశాడు అని అంటారు. ప్రాణాలతో ఆయన్ని సురక్షితంగా బయటపడేశారు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మీలాంటి వీఐపీల జాబితాలో పవన్ కళ్యాణ్ లేరు కాబట్టి పాపం ఆయన సామాన్యుల్లాగానే ఆలోచించి తన బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన ఏడుకొండల వాడికి మొక్కు తీర్చుకుంటానని తన భార్య చెబితే వెళ్ళి తీర్చుకోమన్నారు. ఆయన మొక్కు తీర్చుకుంది, ఆవిడ తలనీలాలు సమర్పించింది. ఇది పక్కన పెట్టి మీరు ఇంకో అంశం కొత్తగా తెర మీద తీసుకొచ్చారు. తిరుమలలో గోవులు మృతి చెందుతున్నాయి. సరే, గోవులు మృతి చెందటం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అనేంతవరకు మీకు స్వేచ్ఛ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం టీటీడీ మీకు కానీ మీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ స్వేచ్ఛ ఉంది. అలాగే ఆ కళేబరాలు వెలుపలికి తీయించి పోస్ట్ మార్టం చేస్తే అసలు విషయాలు బయటకు వస్తే అసలు ఎన్ని గోవులు చనిపోయాయో తెలుస్తాయని ఆయన అడిగారు చూసారా కరుణాకర్ రెడ్డి గారు. అది కూడా అడగచ్చు, మీరు కూడా అడగచ్చు. కానీ ఆ గోవుల మృతికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు గారు కారణం. వీళ్ళు రోజు గడ్డి గ్రాసం గోవులకి సరైన సమయంలో ఇవ్వలేకపోవటం, వాటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోవటం. టీటీడీ శ్రద్ధ చూపలేదు, అంతవరకు మీరు మాట్లాడండి. అప్పటికే ఒకసారి జరగని, ఆయన పరంగా కానీ ఆయన శాఖాపరంగా కానీ జరగని ఒక తప్పుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణ చెప్పారు వెంకన్న భక్తులందరికీ. తొక్కిసలాట్లో 6 చనిపోయినప్పుడు మొత్తం ఆయన ప్రభుత్వం బాధ్యతను భుజాన్ని వేసుకుని క్షమాపణ చెప్పారు. ఇప్పుడు గోవులు మృతి చెందాయి, అది ఆయనకి కూడా బాధాకరమైన విషయమే. ఆయన సనాతన ధర్మ పరిరక్షణకి నిలబడిన వ్యక్తి, బాధాకరమైన విషయమే. కాకపోతే ఆ గోవులు వెంకన్న సేవలో తరించే గోవుల మృతి అనేది ఉంది చూసారా,
అది ఖచ్చితంగా మీకు కొడుతుంది. మీరు కూడా అందుకని ఒక కొంతమేరకు రుచి చూశారు. అంటే కొట్టడం అంటే ఈ పసిపిల్లాడికి ప్రమాదం జరగటానికి వెంకటేశ్వర స్వామి కారణం అని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ మతంలో అయినా, ఏ ధర్మంలో అయినా దేవుడిని ఏ రూపంలో కొలిచినా దేవుడు అనేవాడు ఆ ధర్మాలని నమ్మే భక్తులందరికీ ఒక అనాథ రక్షకుడు, కాపాడేవాడు, ప్రాణం ఇచ్చేవాడు. దేవుడు ఎప్పుడు ప్రాణం తీయడు. మరి ఏ కేటగిరీలోకి మీరు తిరుమల వెంకన్నను లాగుతున్నారో అర్థం కావట్లేదు రోజా గారు. ఫ్లో ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడేయటం, కనీసం తర్వాత సారీ చెప్పలేకపోవటం, అలాగే ఆ నాలుగుకి అడ్డు అదుపు లేకుండా మనం ఏది మాట్లాడినా సరే మీడియా మనల్ని చూపిస్తుంది. ఆ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల ఏంటో మీకేంటంటే పార్టీలో కొత్త నీరు వచ్చేప్పటికీ ఓఎల్ఎక్స్ అయిపోయానని మీకు అనుమానం. న్యాచురల్ అండి ఇది. ఎవల్యూషన్లో ఏంటంటే ఎల్లవేళ అందరూ యువకులుగా ఉండరు. యువతరంలో ఉన్నప్పుడు ఉండే ఉత్తేజం ఉండకపోవచ్చు. మీకు కూడా ఆ మేరకు ఆ ఉత్తేజాలు, ఉల్లాసాలు అవన్నీ తగ్గాయేమో. మీ పార్టీ అంతర్గత వ్యవహారం, మీకు ఆ గుర్తింపు లేకపోవటం, ఉండటం అనేది. బట్ గోవుల మృతికి పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించడం, వారి బిడ్డకి ప్రమాదం జరిగిందనే రీతిలో మీరు మాట్లాడటం ఉంది చూసారా? మీ పార్టీ వాళ్ళు చేదరించుకుంటున్నారండి. నోటికి అడ్డు అదుపు ఉండాలి, సభ్యత సంస్కారం ఉండాలి. మీరు ఒక తల్లిగా మీకు ఇలాంటి బిడ్డ తల్లి వేదన ఏంటో మీకు తెలుసు. ఎందుకంటే బీయింగ్ ఎ మదర్ మీకు ఒకళ్ళు చెప్పక్కర్లా. ఆ తల్లి ప్రసవ వేదన ఏంటో మీరు చవి చూసిన వాళ్ళు. ఒక పసిగుడ్డు నుంచి మీ బిడ్డలు ఎలా ఎదుగుతూ వచ్చారో చూసి మురిసిపోయేవాళ్ళు తల్లులందరూ. మరి ఇంత జరిగిన తర్వాత ఆ తండ్రి వేదన మీకు పరిహాసంలాగా కనిపించిందా? సో కొంత సమయం పాటించండి. పొలిటికల్గా మీకు జనసేనాని పవన్ కళ్యాణ్కి అన్న తేడా ఉంది. అలాగే రాజకీయంగా మీకు చిరంజీవి గారి విధానాలు నచ్చకపోవచ్చు. ఏకిపారేయండి. రాజకీయంగా మాత్రమే, విధానపరంగా మాత్రమే. వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు చేస్తూ పోయారనుకోండి, టుమారో విల్ బి నోవేర్. ఈరోజు యు ఆర్ నవ్ హియర్. చిన్న తేడా చేస్తాడు భగవంతుడు. ఏంటంటే రేపు రాజకీయాల్లో మీరు ఎక్కడా లేకుండా కూడా చేయగలడు. మీరు ఇందాక అన్నారే వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందని. ఆయనతో పెట్టుకుంటే ఒకవేళ మీరన్నదే నిజమయ్యి దేవుడు కక్ష తీర్చుకునేవాడు, పసిపిల్లల ప్రాణాలు కూడా ప్రమాదం కల్పించేవాడు అనే పద్ధతిలో మీరు మాట్లాడారు కదా. అదే నిజమైతే రేపొద్దున మీకు కూడా అదే అవుతుంది కదా అని జనం అడుగుతున్నారు ఆల్రెడీ సోషల్ మీడియాలో. అంతోటి దిగజారి మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ ప్రస్తావన నేను చేయట్లా. సో సమాజానికి మీరు ఏమి ఇచ్చారో జాగ్రత్తగా సమాజం వెనక్కి గుర్తు తెచ్చుకోనండి. జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ మీకు వెనక్కి అప్పచెప్తుంది. మనకి మహేష్ బాబు డైలాగు ఒకటి ఉంటుంది, శ్రీమంతుడు అనుకుంటా. సొసైటీ నుంచి తీసుకోవటం కాదు, ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతారు మీరు. అది మహేష్ బాబు. అలాగే సొసైటీ నుంచి లేకపోతే టీటీడీ నుంచి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు మీరు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళేవారు, వారు సేవ చేసుకునేవారు, వారి ఆశీస్సులు అందుకునేవారు. ఆశీస్సులు అందుకునే క్రమంలో తిరుమల వెంకన్న ఎప్పుడైనా ఈ కక్ష సాధింపు ధోరణికి దిగుతాడు, నన్ను నమ్మనోళ్ళకి హాని చేస్తాడని ఎక్కడైనా మీకు చెప్పాడా? లేకపోతే టీటీడీ ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉందా? ఎందుకు దేవుణ్ణి కూడా బ్లేమ్ చేసి దేవుణ్ణి కూడా రాజకీయంలోకి లాగుతారు? రోజా గారు సంయమనం పాటించండి. మంచిగా 4-5 టీవీ షోలు, మీకేవో జబర్దస్త్ లాంటి షోలు ఈ మధ్య కాంట్రాక్టులు కుదిరినాయట, అవి చేసుకోండి. 10 మందిని ఆహ్లాదపరిచే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీరున్నారు. రాజకీయాలు ఎలాగూ ప్రస్తుతానికి మీకు లేవు. అదేదో ఆడుదాం ఆంధ్ర స్కామ్ బయటపడి ఆ కేసు ఏదన్నా కడితే అప్పుడు అరెస్టులు, జైలు ఇలాంటివన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఈ లోపల జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మీరు పాల్గొంటున్న రియాలిటీ షోస్ సక్సెస్ అవ్వాలి, మీరు కూడా సక్సెస్ అవ్వాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. మీ అందరి మీద ఆ వెంకన్న చల్లటి చూపు ప్రసరించాలి.